అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మొహమ్మద్. నేడు వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుకూలంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. నేటి విద్యార్థులు ఏ విధమైన కోర్సులను చేస్తే ఆ అవకాశాలు అందుకోగలరు అనే విషయాన్ని ప్రముఖ విద్యాలయం కేఎల్ యూనివర్సిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ గీతా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏ కోర్సులను కేఎల్ యూనివర్సిటీ అందిస్తుంది? కోర్సులను అంటే ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్. ఈ కోర్సెస్ యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ ఆప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చదివిన తర్వాత ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా అది ఒక మార్గం అయిపోయింది ఆ కోర్సులు చదవడం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి ఎలా వెళ్తున్నారు, ఈ కోర్సులు చదివి, ఇది ఐటీ బేస్డ్ కోర్సెస్ కాబట్టి ఈ కోర్సెస్ చదివి వెళ్తున్నారు చాలామంది. కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ రావాలంటే విద్యార్థులకు ఏ అర్హతలు ఉండాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 50% ఉండాలండి బేసిక్ డిగ్రీలో. ఇప్పుడు ఎంబీఏ అయితే బ్యాచిలర్స్లో 50 ఉండాలి. బీబీఏ అయితే ఇంటర్మీడియట్లో 10+2 ఈక్వలెంట్ ఏ కోర్స్ ఉన్నా 50% ఉండాలి. కేఎల్ మ్యాట్ ఎంబీఏకి వచ్చి కేఎల్ మ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆ కేఎల్ మ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ర్యాంకును బట్టి అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. అడ్మిషన్స్ ఇస్తాం. ఓకే, ఉద్యోగాలు చేసుకునే వారికి ఏమైనా స్పెషల్ కోర్సులు ఉన్నాయా మీ దాంట్లో? ఉన్నాయండి. ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆన్లైన్లో బీబీఏ, ఎంబీఏ, బీసీఏ, ఎంసీఏ ఇవన్నీ కోర్సులు ఉన్నాయి. వాళ్ళు ఇదే కాకుండా మళ్ళీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్, అది కాకుండా ఎస్ఏపి, పవర్ బిఐ అట్లాంటి దాంట్లో కూడా సర్టిఫికేట్ కోర్సెస్ చేసి వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బెటర్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. విదేశాల్లో చదువుకునే వారికి ప్రత్యేకమైన కోర్సులు ఏమైనా అందిస్తున్నారా యూనివర్సిటీ వాళ్ళు? ఉన్నాయండి. కేఎల్హెచ్బిఎస్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. ఎంబీఏలో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటే 2 సెమిస్టర్స్ ఇక్కడ చదువుతారు, 2 సెమిస్టర్స్ అబ్రాడ్లో చదువుతారు. మాకు కొన్ని యూనివర్సిటీస్తో ఎంఓయూస్ ఉన్నాయి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో, మళ్ళీ అమెరికన్ బిజినెస్ స్కూల్ ఆఫ్ ప్యారిస్తో, వీటితో ఎంఓయూస్ ఉన్నాయి. ఎవరైనా స్టూడెంట్ వాళ్ళకి విదేశాల్లో చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు ముందు మాకు చెప్తే కనుక ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళని మేము అక్కడ పంపిస్తాము. వాళ్ళు 2 సెమిస్టర్స్ అక్కడ చదివి మళ్ళీ కేఎల్కి వస్తారు. ఇవి కాకుండా రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఫారిన్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ అక్కడ జరిగే ఏదైనా మేనేజ్మెంట్ మీట్స్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగితే అక్కడికి తీసుకెళ్తారు. మలేషియాకు లాస్ట్ టైం వాళ్ళు మలేషియాకి వెళ్ళి ఎంఓయూస్ చేసుకొచ్చారు. అట్లా ప్రతి చోట వెళ్తున్నారు, ఎంఓయూస్ చేసుకొస్తున్నారు. ఎందుకంటే వీ వాంట్ టు ప్రమోట్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మోర్ అన్నమాట. ఓకే, మీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఏమైనా స్కాలర్షిప్స్ ఇస్తున్నారా? అఫ్కోర్స్ అండి, ఇస్తాము. స్కాలర్షిప్స్ వచ్చి 10 to 15% ఉంటుంది. అల్యూమినీకి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. స్కాలర్షిప్ అంటే బేస్డ్ ఆన్ దేర్ సిజిపిఏని బట్టి మేము స్కాలర్షిప్స్ ఇస్తాము. ఇప్పుడు 9 వచ్చింది అనుకోండి సిజిపిఏ, వాళ్ళకి బేసిక్ డిగ్రీలో 15% ఇస్తాం స్కాలర్షిప్. 15 అంటే కేస్ బై కేస్ వెళ్తుందండి. అది బాగా బ్రైట్ స్టూడెంట్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే స్కాలర్షిప్ అంటే ఎంటైర్ కోర్స్కి ఉండదండి. స్కాలర్షిప్ ఏమంటే ఆ సెమిస్టర్కి మాత్రం 15% స్కాలర్షిప్ ఇస్తాం. నెక్స్ట్ సెమిస్టర్కి తనకి ఆ స్టూడెంట్కి పర్టికులర్ స్టూడెంట్కి 15% స్కాలర్షిప్ రావాలి అంటే సేమ్ సిజిపిఏ మెయింటైన్ చేయాలి. ఏ సిజిపిఏతో అయితే ఆ అబ్బాయి స్కాలర్షిప్ తెచ్చుకున్నాడో అదే సిజిపిఏ మెయింటైన్ చేస్తే అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ సిజిపిఏ రాకపోతే కనుక స్కాలర్షిప్ వర్తించదు. కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకతని చెప్పగలరా? కేఎల్ యూనివర్సిటీ అండి కేటగిరీ 1 యూనివర్సిటీ అండి. నాక్లో A+++ కేటగిరీ
వచ్చింది, ర్యాంక్ వచ్చింది. నిర్ఫ్లో కూడా 28th ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ చాలా రీసెర్చ్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్యాకల్టీకి. ఫ్యాకల్టీ స్కిల్స్ అప్డేషన్ కోసం కూడా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్యాకల్టీకి. అన్ని రకాల సపోర్ట్ చేస్తారండి ఫ్యాకల్టీకి. అన్ని రకాల వసతులు ఉన్నాయి, అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. బీబీఏలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి? బీబీఏ వచ్చి ఇప్పుడు ఫిన్టెక్ ఉంది. ఇప్పుడు కొత్తగా బీబీఏ ఫిన్టెక్ పెట్టాము ఇక్కడ. బీబీఏ హెచ్ఆర్, బీబీఏ మార్కెటింగ్, బీబీఏ డేటా సైన్స్, బీబీఏ ఐటీ, ఇంకా బీబీఏ సప్లై చైన్ మేనేజ్మెంట్, అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి అంటారు? ప్లేస్మెంట్స్కి ఒక సపరేట్ ప్రాసెస్ ఉందండి. స్టూడెంట్ తను ప్లేస్మెంట్ కావాలని ఆప్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఆప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి స్పెషల్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి మేము ట్రైనింగ్ ఇస్తాం. అది ఏమంటే ఇప్పుడు ఎంబీఏ అయితే 3rd సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది క్యాంపస్ రిక్రూట్మెంట్. దాంట్లో ఏమంటే స్కిల్స్ ఎలా అక్వైర్ చేసుకోవాలి, స్కిల్స్ ఎటిక్వేట్స్ ఏవేవి నేర్చుకోవాలి, మళ్ళీ కమ్యూనికేషన్ కానీ, అలా రెజ్యూమ్ రైటింగ్ కానీ అన్నీ నేర్పిస్తాం వాళ్ళకి. ఇవి కాకుండా ప్లేస్మెంట్స్ బాగా రావాలంటే వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సెస్, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఎస్ఏపి ఉంది, శాప్ ఉంది, శాప్ అయితే ఫికో ఉంది, మార్కెటింగ్ ఎస్ఎండి ఉన్నాయి, అట్లాంటి కోర్సెస్, మళ్ళీ పవర్ బిఐ, ఇవన్నీ కూడా నేర్పించి వాళ్ళని కరెక్ట్గా ప్లేస్మెంట్ రెడీ చేసి పెడతాం. సో వన్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు విల్ అలౌ దెమ్ ఫర్ ఇంటర్వ్యూస్. మోస్ట్లీ 100% ప్లేస్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళు ఆప్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. తిరిగి ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.